అలాగా అది కావాలంటే దక్కేది కాదు అందరికి. మరి ఎలా దక్కుతుందో నీవే చెప్పే. నీలాంటి వాడికి అస్సలు దక్కదు ఈ ప్రేమ. ఈ రాబర్ట్ గురించి తెలియదే. బాగా తెలుసు రాబర్ట్, నువ్వు జులాయివని కనిపించే ప్రతి ఆడపిల్లని అల్లరి చేసే ఒక డబ్బులబాజీ బెదపని నాకు బాగా తెలుసు. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, I love you dear. అయినా నన్ను నువ్వెందుకు ప్రేమిస్తున్నావు? ఈ అంద చందాలను చూసి నేను నిన్ను ప్రేమించానే. అసలు ఆ బ్రహ్మ నిన్నెలా సృష్టించాడే? ప్రకృతిలోని అందాలన్నీ కావలసినట్టుగా ఉన్నా నా మదినే దోషాలు కదా. చూడు రాబర్ట్, నీ వెదవేషాలు నా దగ్గర సాగవు. మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు, లేదంటే ఇక్కడున్న నలుగురిని పిలిచి నీకు దేహశుద్ధి చేయించాల్సి వస్తుంది. అవసరం లేదు. ఎలాగైనా సరే అసలు నేను దక్కించుకుంటా. అంటే నిన్ను ఏం చేసైనా సరే నీ ప్రాణం ఎంతైనా సరే. పళ్ళు రాళ్ళతాయి, జాగ్రత్త. అసలు నేనంటే ఏమనుకుంటున్నావు రాబు? జీవితమైనా దేవలోకం నుంచి దిగి వచ్చిన దేవకన్యం అనుకుంటున్నావా? నీ ఎంత చూడడానికి ఆ దేవకన్యలు ఏమవుతారా? ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి మరి నాన్నదాన్ని అనుకుంటున్నావా? అది ఆనాటి కాలంరా. ఈనాడు ఈ కాలంలో నీవు కూడా ఒక ఆడదానివే కదే. నువ్వు అనుకున్నట్లు నేను మామూలు ఆడపిల్లను కాదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నీలాంటి ఆడవాళ్ళకి రక్షణ ఎక్కడుంది? స్త్రీని గౌరవించవలసిన ఈ దేశంలో పిల్లల స్త్రీకి అన్యాయం జరుగుతుంటే, ఈ మగవాళ్ళు ఆ ఆడపిల్లల్ని అన్యాయం చేస్తుంటే ఇంకా రక్షణ ఎక్కడ పోతుంది? అది మా మగవాళ్ళ తప్ప. పెద్దవాళ్ళు చదువుకోమని కాలేజీకి పంపిస్తుంటే ఆడపిల్లలు కనిపిస్తే చాలు వాళ్ళ టీచింగ్ చేయడం, మల్లలు చేయడం మీ తొట్టరి మనకు బాగా అలవాటు అయిపోయింది. అందులో నీ ఆడవాళ్ళ తప్పేమీ లేదా? ఆడగానే తప్పేమీ లేదు. అయినా నిన్ను కన్నది ఒక ఆడది.
స్క్రీన్ పైన నేను వస్త సీను మార్చి ఏడిపిస్తా రై చుట్టాలే టెన్షన్ పుట్టిస్తా క్షణం క్షణం ప్రతి క్షణం టార్చర్ పెట్టేస్తా రై చుట్టాలే రై చుట్టాలే 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 రై చుట్టాలే 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 రై చుట్టాలే 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 రై చుట్టాలే 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 ఓసుని కాచు సుసుమీదా మొదలెల ఆంటిక మక్క పెడతా ఓసుని కాచు సుసుమీదా నువ్వొకటి నాకిస్తే నేను గమనిస్తా లక్ష్మి అంటే అలాగే అప్సరసవాణ్ణి నిన్ను అనుభవించుకుంటా వదిలిపెట్టనే నిన్ను అనుభవించిన తర్వాత ఏ శిక్ష అనుభవించడానికైనా నేను సిద్ధమే కానీ ఇష్టం లేని అమ్మాయిని బలవంతం చేయడం మరో ఇష్టంగా మా మధ్యకి రావడానికి ఎవడవిడా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు రేయ్, ముందు మా ఇద్దరి మధ్యలోంచి అడ్డు తెప్పుకోరా అడ్డు తెప్పుకోవడానికి కాదులేకి వచ్చింది నీకు బుద్ధి చెప్పడానికి నీవేంట్రా నాకు బుద్ధి చెప్పేది అల్పజీవివి ఇలాంటి వాళ్ళు ఊరికే వదలకూడదు ఏం చేస్తావా తగిన బుద్ధి చెప్తాను బాయ్ ఈ రాబట్టు బుద్ధి చెప్పేవాడు ఇంకా కొట్టలేదురా నువ్వు నాలాంటి వాళ్ళు చూసుండొచ్చు నన్ను చూడలేదుగా అంతటి మొన్నగాడివా మనగాంలో కాదో చూడాలని ఉందా ఈ రాబట్టు ఆ గదిలో నీలాంటి వాళ్ళు ఎంతనో కలిపిని వాడినిరా ఎందరిలో చూసుండవు